బిగ్ బాస్ ఫినాలే తర్వాత శివాజీ గారు చాలా మందికి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో అదే విధంగా లేటెస్ట్‌గా అయితే తనైతే 'మహామాక్స్' అనే ఒక యూట్యూబ్ ఛానల్‌కి అయితే తనైతే ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఇంటర్వ్యూలో అయితే చాలా ఆసక్తికర క్వెషన్ అయితే అడిగారు అనేది చెప్పుకోవచ్చు. అదేంటంటే, సార్ మీరు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మీకేమైనా సెక్స్ కోరికలు అదే ఒక శృంగారమైన కోరికలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని డీల్ చేస్తారు? చాలామంది బయట అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉంటారు. బాత్రూమ్‌లోకెళ్తారు. సో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి కోరికలు వచ్చినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? అంటే మీరంటే మీరు కాదండి, యంగ్‌స్టర్స్ అందరూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో, అక్కడ నిజంగా అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని తను అడిగినప్పుడు, శివాజీ గారైతే ఎంత నైస్‌గా తను ఎంత మెచ్యూర్డ్‌గా ఆన్సర్ ఇచ్చారు అంటే షాక్ అవుతారనమాట. నేను చెప్తే. సో ఫైనల్‌గా తను ఆన్సర్ ఏమిచ్చారంటే, సార్ అక్కడ ఉన్న ప్రెజర్‌కి మాకు ఏమి అని అలాంటి ఫీలింగ్స్ ఏమి రావు. మాకు 24/7 గేమ్. బిగ్ బాస్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో ఈ గేమ్‌లో నేను విన్ అవ్వకపోతే వీకెండ్ నాకు సార్ వచ్చి మమ్మల్ని తిడతారు. సో ఖచ్చితంగా గెలవాలి. ఏమైనా తప్పులు చేస్తున్నామా? తప్పు చేస్తే వీకెండ్ సార్ నాకు సార్ వచ్చి తిడతారనమాట వీకెండు. సో సరిగ్గా ఆడకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం బాగా అనుకోరు. ఓట్స్ పడవు. ఖచ్చితంగా బాగా ఆడాలి. జెన్యూన్‌గా ఉండాలి. ఏది తప్పు, ఏది కరెక్టు. సో ప్రతి క్షణం అక్కడ గేమ్ గురించి ఆలోచించేస్తాము. అలాంటి ఆలోచనలు తప్ప ఇంక వేరే ఏ ఆలోచనలు ఉండవు. ఒక కుటుంబం ఆలోచన తప్ప. ఈ 2 తప్ప ఇంక ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆలోచనలు ఉండవు మనం బిగ్ బాస్ హౌస్‌లో. నిజంగా సార్ ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా సరే బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళి ఆ యొక్క జర్నీని ఆహ్, చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నాకైతే ఐఎస్‌సీ కూడా తగ్గింది. సో అంత మంచి షో సార్ అది. చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ అలాంటివి ఏమీ ఉండవు హౌస్‌లో. మేమందరం చాలా బాగుంటాము. కొంచెం మెంటల్ ప్రెషర్ ఉంటది అంతే తప్ప, ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేస్తూ గేమ్స్ ఆడాలంటే నాట్ ఎ జోక్ సార్. ఒక్కసారి హౌస్‌లోకి వచ్చారు అంటే వాళ్ళు ఇంకెక్కడికైనా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే వాళ్ళు సక్సెస్ అవుతారు జీవితంలో. నిజంగా చాలా నేర్పింది బిగ్ బాస్ నాకు అంటూ తనైతే చాలా మాట్లాడాడనమాట. అదే విషయాన్ని యాంకర్ గారు నాకు తెలిసి చాలా మెచ్యూర్డ్‌గా ఆన్సర్ ఇచ్చినప్పటికీ తను ఒకటి చెప్పారనమాట. సార్ మీరు ఎటువంటి క్వెషన్స్ అడగాలన్నా నన్ను అడిగేయండి. మీరేం సంకోచించొద్దు. చాలా మంచి ప్రశ్న అడిగారు అని కూడా శివాజీ గారు చెప్పారనమాట. సో శివాజీ గారు చెప్పిన ఒక వ్యాఖ్యలకి మీరు ఏమంటారో అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే తను చెప్పింది 100% కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. సో మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.